అంటే ప్రభు దృష్టిలో చావు అంటే రెండవ మరణమే. అంటే మొదటి మరణం ఆయన దృష్టిలో నిద్ర. అందుకే సమాధులలో నిద్రించుచున్న వారందరూ మేల్కొనెదరు అంటాడు. ఎంతమందిని అయితే మనం కోల్పోయామో, మనం కోల్పోయిన మన వారందరినీ కూడా తిరిగి మళ్ళా మనం ఎదుర్కొంటాం, తిరిగి మళ్ళా మనం కలుసుకుంటాం. అది పక్క. ఇక్కడ ఈ ప్రపంచం ఎలాగ దృశ్యరూపకంగా కనబడుతుందో, మరణించిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత లేదా నిద్రించిన తర్వాత మన ఆత్మలకు ఆ ప్రపంచం కూడా దృశ్యరూపంగా ఇట్లానే కనపడింది. జస్ట్ మనకు ఊరు మారిన ఫీలింగే ఉంటుంది, కానీ ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడేమో ఇక్కడ సజీవులు ప్రజెంట్, మనం మృతులలోకి వెళ్ళిన తర్వాత మృతులు ప్రజెంట్ మనకి వాళ్ళ లైన్లో ఉంటారు. మళ్ళీ ఆ ప్రపంచం ఇంకా పెద్ద ప్రపంచం. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రపంచం కంటే అది పెద్ద ప్రపంచం, మృతుల ప్రపంచం. ఇది మనకు అర్థం కావాలని యేసయ్య నిద్ర 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 అని వాడాడు. అపోస్తలులు కూడా నిద్ర 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 అని వాడారు. నిద్రపోవడానికి ఎవరైనా భయపడతారా? నిద్రని గురించి ఎవరైనా దిగులు పడతారా? నిద్రని గురించి ఎవరైనా ఆందోళన పడతారా? అందుకే అపోస్తలులు హతసాక్షులు అవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే అది వారి దృష్టిలో నిద్ర. వారు భయపడింది ఇంకొకరు నాశనం కాకూడదని కోరుకుంది దేనికంటే రెండవ మరణానికి, నిత్య మరణానికి, నిత్య శిక్షకు దారి తీసేటువంటి దానికి భయపడ్డారు. దాని విషయంలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రజల్ని కూడా దాని నుంచి కాపాడటానికి వారు మరణ నిద్రను పొందడానికి ఇష్టపడ్డారు, ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డారు అపోస్తలులు. కొరింథీయులకు రాసినటువంటి రెండు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూలుగుచున్నాము. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక నివాసాన్ని గురించి పౌలు మహనీయుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని చెప్పి, ఇక్కడ గుడారము నివాసము అని మాట్లాడింది నిజంగా మనం ఉండేటువంటి ఇంటిని గురించి కాదు, మన ఆత్మ నివసించేటువంటి గుడారము లేదా నివాసమైన ఈ శరీరాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. అలాగే మనం నివసించేటువంటి గృహాన్ని కూడా నివాసం అని అంటాం. ఈ రెండు గాక దేవుని సంఘమునకు కూడా, దేవుని సంఘానికి కూడా ఇల్లు, నివాసము, గుడారము అని అర్థం వచ్చేటువంటి టైటిల్ కూడా దేవుడు ఇచ్చాడు. 3 విధములైనటువంటి నివాసాలు. ఒకటి మన దేహము అనే నివాసము లేదా ఇల్లు. 2 మనుషులు హస్తకృతముగా నిర్మించుకునేటువంటి ఇల్లు. 3వది దేవుని సంఘము అనే ఇల్లు. ఒకసారి హెబ్రీ పత్రిక మీరు చూస్తే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్ చదువు నాయన. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుని ఇల్లే. 2వ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇశ్రాయేలు కూడా దేవుని ఇల్లే. ఇప్పుడైతే మనము సంఘము దేవుని ఇల్లు. సంఘము ఇశ్రాయేలు ఈక్వల్ చేస్తే ఒక ఇల్లు, మన శరీరము అనే ఇల్లు, మనం నివసించేటువంటి నివాసము అనేటువంటి ఇల్లు. ఈ 3 విధాలైనటువంటి గృహాలను గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంది. అయితే
యేసు ప్రభు సువార్త ప్రకటించినటువంటి రోజుల్లో ఆయన అనేక ప్రాంతాలు సంచరించి అనేక చోట్ల వీధుల్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఆయన దేవుని రాజ్య వార్తను ప్రకటించాడు. అలా ప్రకటించే తరుణంలో కొన్ని గృహాల్లో కూడా వెళ్ళి ఆ గృహాల్లో ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి అనుభవాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కొన్ని గృహాలకి యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. కొన్ని గృహాలకి యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. యేసు ప్రభుకి మతి చెల్లించిందని కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను తీసుకొని పోవటానికి వెళ్ళపొట్ట నిలిచిరి అని మార్కు సువార్తలో రాస్తాడు. అప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. వెల్లపట ఆయన తల్లి సహోదరులు వచ్చి నిలిచినప్పుడు ఆ లోపల ఉన్నోళ్ళు కొంతమంది అన్నారు, నీ తల్లియు సహోదరులు వచ్చి బయట నిలబడ్డారు అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో యేసయ్యకి తెలుసు. అందుకని అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా మాట విని దాన్ని గైకొనుచున్న మీరే నా తల్లియు నా సహోదరులు అని తన ముందున్నటువంటి శిష్యులతోనూ ఆత్మీయ బిడ్డలతోనూ చెప్తాడు. అక్కడ ఆయన ఒక నివాసంలో ఉన్నట్టే ఉంది. చూస్తారా మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. చదువు. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. ఆ, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి ఉండిరి. ఆ, వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. చూసారా? వెలుపల నిలిచి అంటే బయట నిలిచి. అంతా హౌస్లో గ్యాదర్ అయ్యారు చాలామంది. వెలుపట వాళ్ళు ఉన్నారు. ఆయన చుట్టూ ప్రజలు కూర్చొని ఉన్నారు. 2 సార్లు ఆయన వెలుపల వెలుపల అనే ప్రస్తావన మనం చూడవచ్చు ఇక్కడ. వెలుపల ఉండి నీ కోసం వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఏమండి చదువు నాన్న. 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. 21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఓకేనా? అక్కడ ఎక్కడ ఉన్నాడని ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదొకటి. ఇక్కడ కూడా ఆయన నివాసంలో ఉన్నట్టుంది. తర్వాత ఇంకొక నివాసం ఉంటుంది. ఆయన ఆ ఇంట్లో ఉంటాడు. 4 వ్యక్తులు పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొస్తారు. పెంకులు ఊడదీసి ఆ పైనుంచి త్రాళ్లతో కట్టి వాడిని దించుతారు యేసు ప్రభు ముందుకి. ఆయన, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పి ప్రభు అన్న ఆ ఘట్టం కూడా ఒక ఇంట్లోనే జరిగిద్ది. ఇట్లాగా బేతనీయలో మార్తా, మరియా, లాజరు వారి ఇంటికి ఆయన వెళ్ళాడు. అలాగే యాయిరు ఇంటికి వెళ్ళాడు. అలాగే పరిసయ్యుడైన సీమోన్ ఇంటికి వెళ్ళాడు. ఇట్లా జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఇట్లా ఆయన కొన్ని గృహాల్లోకి వెళ్ళినట్లు మనకు కనబడిద్ది. ఓ చోట యాయిరు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు కలిగిన కుమార్తె మరణ పడకలో ఉన్నప్పుడు యాయిరు ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు. ఆ వెళ్ళే త్రోవలో యాయిరు పనివారు వచ్చి, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చేసేయి, మనం ఆ సమాధి కార్యక్రమాలు చూసుకోవాలి, అమ్మాయి చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, ఇక ఆయన పంపించేసి ఇంక ఆయన వచ్చి ప్రయోజనం లేదని వాళ్ళు చెప్తే యాయిరు ఏడుస్తాడు. ప్రభు ఒక మాట అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక ఉంచు అని యాయిరుతో పాటు అతని ఇంటికి వెళ్తాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి పిల్లన గ్రోవులు వాయించుకుంటా వాళ్ళు ఏడుస్తా ఆ చనిపోయిన పాప విషయంలో వాళ్ళు దుఃఖాక్రాంతులై ఉంటారు. రోదన ధ్వని చేస్తుంటారు ఆ ఇంట. యేసు ప్రభు వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో బయట మొత్తం జనం ఉంటారు ఫుల్గా. ఆ జనాన్ని చూసి యేసు ప్రభు అంటాడు, స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్పి స్థలం ఇవ్వండి అని అడుగుతాడు. కొంచెం చోటు ఏంట్రా బాబు, నన్ను రానివ్వండి, నన్ను రానివ్వండి అని అడుగుతాడు. వారు ఆయన్ని ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, అపహాస్యము చేసిరి అని ఉంటుంది.
ఆ పాప చనిపోయింది వాస్తవం, చనిపోయి కూడా కొన్ని గంటలు అయిపోయింది వాస్తవం, వాళ్ళు దుఃఖం సలిపేది వాస్తవమే. కానీ ఈయనొచ్చి అంటాడు, నాకు స్థలం ఇవ్వండి, ఆ అమ్మాయి చనిపోలేదు, ఆ అమ్మాయి నిద్రిస్తుంది అంట. లాజరు విషయంలో కూడా అంతే అంటాడు, మన సహోదరుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, మనం అతని మేలుకొల్ప వెళ్లుదము రండి అంటాడు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని బట్టి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? చనిపోలేదు, నిద్రిస్తున్నారు అనే మాటే వాడాడు. నాయును అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడి విషయంలో కూడా ఆయన ఆ పదమే వాడాడు. ఏమని వాడాడో తెలుసా? ఆ చిన్నవాడు నిద్రిస్తున్నాడు, వాడు చనిపోలేదు అని పాడిన ముట్టి ఆ చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తాడు. లాజరు విషయంలో అంతే, యాయిరు కుమార్తె విషయంలో అంతే. ఈ 3 చోట్ల నిద్రించున్నాడు అనే పదాలే వాడాడు, కానీ చనిపోయారు అనే మాట ఒప్పుకోలేదు. అంటే యేసు ప్రభు దృష్టిలో మామూలుగా ఒక వ్యక్తి చనిపోవటం అనేది యేసు ప్రభు దృష్టిలో చావు కాదు, అది నిద్ర. ప్రభు దృష్టిలో చావు అంటే ఏంటో తెలుసా? ఆత్మ నశించిపోవటం, ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళటం. అర్థమైందా? అది ఆయన చావుగా పరిగణించేది. 2వ మరణాన్ని ఆయన చావుగా పరిగణిస్తాడు. కానీ శరీరం చనిపోయేటువంటి ఈ చావుని యేసు ప్రభు నిద్ర అనే మాట్లాడతాడు. ఆయనేగా ఆయన అపోస్తలులు కూడా ఆ పదమే వినియోగించారు. మీరు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే ఇలా ఉంటుంది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది చనిపోయిన వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ దాని అర్థం అది. కానీ అక్కడ ఆ పదాలు వాడలా. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని వాడాడు. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాలు కిందికి చదివితే అక్కడ కూడా నిద్ర అనే మాట. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు, చూడండి 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము అంటాడు. అక్కడ కూడా నిద్ర అనే మాట్లాడతాడు. వాస్తవంగా ఆయన అర్థం ఏంటంటే మనమందరం చనిపోము. తెస్సలోనిక పత్రికలో కూడా నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అంటే చనిపోయిన వారిని గురించి అనే అర్థం. కానీ ఎక్కడ కూడా అక్కడ చావు అని కానీ మరణం అని కానీ మెన్షన్ చేయాల. నిద్ర అంటే అపోస్తలులు నిద్ర అనే మాట్లాడతారు, ప్రభు కూడా నిద్ర అనే మాట్లాడతాడు. అంటే ప్రభు దృష్టిలో చావు అంటే 2వ మరణమే. అంటే మొదటి మరణం ఆయన దృష్టిలో నిద్ర. అందుకే సమాధులలో నిద్రించుచున్న వారందరూ మేల్కొనెదరు అంటాడు. ఎంతమందినైతే మనం కోల్పోయామో, మనం కోల్పోయిన మన వారందరినీ కూడా తిరిగి మళ్ళా మనం ఎదుర్కొంటాం, తిరిగి మళ్ళా మనం కలుసుకుంటాం. అది పక్కా. ప్రభువుకు స్తోత్రం. కొద్దిగా టైం. ఏంటి ఆ టైం అంటే, ఒకటి మనం పోయిన దాకా టైము, లేదా ఆయన వచ్చిన దాకా టైం, అంతే. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం కలుసుకుంటాం. ఆయన వచ్చినా సరే మృతులందరినీ లేపుతాడు కాబట్టి మన వాళ్ళని మనం కలుసుకుంటాం, లేదా మనం పోయినా సరే పరదైసుకు చేరతాం కాబట్టి మన బ్యాచ్ అంతా ఆడుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఈ ప్రపంచం ఎలాగ దృశ్యరూపకంగా కనపడుతుందో, మరణించిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత లేదా నిద్రించిన తర్వాత మన ఆత్మలకు ఆ ప్రపంచం కూడా దృశ్యరూపంగా ఇట్లనే కనపడిద్ది. జస్ట్ మనకు ఊరు మారిన ఫీలింగ్ ఉంటుంది కానీ ఇంకొక రకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడేమో ఇక్కడ సజీవులు ప్రజెంటు, మన మృతులలోకి వెళ్ళిన తర్వాత మృతులు ప్రజెంట్ మనకి వాళ్ళ లైన్లో ఉంటారు. మళ్ళీ ఆ ప్రపంచం ఇంకా పెద్ద ప్రపంచం. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రపంచం కంటే అది పెద్ద ప్రపంచం, మృతుల ప్రపంచం. అర్థమైందా? సరే, కాబట్టి ఇది మనకు అర్థం కావాలనే యేసయ్య నిద్ర అని వాడాడు. అపోస్తలులు కూడా నిద్ర అని వాడారు. నిద్రపోవటానికి ఎవరైనా భయపడతారా? నిద్రని గురించి ఎవరైనా దిగులు పడతారా? నిద్రని గురించి ఎవరైనా ఆందోళన పడతారా? అందుకే అపోస్తలులు హతసాక్షులు అవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే అది వారి దృష్టిలో నిద్ర. వారు భయపడింది ఇంకొకరు నాశనం కాకూడదని కోరుకుంది దేనికంటే 2వ మరణానికి, నిత్య మరణానికి, నిత్య శిక్షకు దారి తీసేటువంటి దానికి భయపడ్డారు. దాని విషయంలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రజల్ని కూడా దాని నుంచి కాపాడటానికి
వారు మరణ నిద్రను పొందడానికి ఇష్టపడ్డారు, ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డారు అపోస్తలులు. సరే, ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం కూడా కోల్పోయిన మన వారి విషయంలో మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే వారు నిద్రించి ఉన్నారు అనే కానీ వాళ్ళని పూర్తిగా మనం లాస్ అయ్యాం, ఇంకెప్పటికీ వారిని మనం కలుసుకోలేం అనే భావన మనకు రావద్దు. తాత్కాలిక ఎడబాటే, తప్పకుండా మనం కోల్పోయిన మన వారిని అందరినీ కలుసుకుంటాం. జస్ట్ ఇది మీకు ఒక ఆదరణగా నేను ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను.